చాలాసార్లు వినే ఉంటారు, కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు 21, ఎందుకు 10 కాకూడదు, ఎందుకు 30 కాకూడదు? ఈ నెంబర్లో అంత స్పెషల్ ఏముంది? చాలా మంది కేవలం మోటివేషన్ కెమికల్ అనుకుంటారు. నిజానికి మీ యొక్క బ్రెయిన్ ని రివైడ్ చేయడానికి ఇది ఒక సైకలాజిక్ బ్లూ ప్రింట్. ఈ పాత అలవాట్లని బ్రేక్ చేసి కొత్త అలవాట్లని బిల్డ్ చేస్తుంది. అంటే మీ యొక్క లైఫ్ ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మార్పు అంటే మోటివేషన్ కాదు, మీ యొక్క మనసుని తిరిగి మార్చడం గురించి. అండ్ 21 డేస్ అనేది సక్సెస్ కి తాళం చెవి లాంటిది. బట్ దీని గురించి చూసే ముందు మనం కొన్ని నిజాలు తెలుసుకోవాలి. చాలు మీరు మీకు ఇలా ప్రామిస్ చేసుకున్నారు, నేను కొత్తగా స్టార్ట్ చేస్తా అని. మీరు ఒక ఇన్స్పిరేషన్ తో లేస్తారు, నేను ఇది చేస్తా, అది చేస్తా, ఈసారి సాధించి చూపిస్తాను మీకు మీరే చెప్పుకుంటారు. అండ్ మొదటిలో ఈజీ ఎక్సైట్మెంట్ కొన్ని రోజులు అలానే ఉంటుంది, కానీ అప్పుడే ఎక్సైట్మెంట్ మెల్లగా ఫేడ్ అయిపోవటం స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్ తగ్గిపోతుంది, మళ్ళీ లైఫ్ నార్మల్ గా అయిపోతుంది. ఒక మిస్డ్ డే కాస్త 2 రోజులు అయిపోతుంది, అండ్ 2 రోజులు కాస్త వారం అయిపోతుంది. అండ్ అది మీకు తెలిసే లోపే ఫ్రస్ట్రేట్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ జీరోకి వస్తారు. అండ్ డిసిప్లైన్ గా ఉండే వాళ్ళని, కన్సిస్టెంట్ గా చేసే వాళ్ళని చూసి ఇలా ఆలోచించే వాళ్ళు, వాళ్ళలో ఉన్నది నాలో లేనిది ఏంటి? అప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది, ఇది టాలెంట్ అండ్ లక్ కాదు, 21 డేస్. అండ్ ఈ 21 డేస్ వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి అంటే ఇదేం కొత్త ఐడియా కాదు. 1950లో ఒక డాక్టర్ మ్యాక్స్వెల్ మ్యాక్సిన్ అనే ఒక ప్లాస్టిక్ సర్జన్ ద్వారా స్టార్ట్ అయింది. అతను తన పేషెంట్స్ ను ఇంతగా గమనించారు. అది ముక్కు సర్జరీ అయినా, యాంబిడిషన్ అయినా, వాళ్ళందరిలో ఒక కామన్ అలవాటు ఉండేది. సరిగ్గా 21 డేస్ పట్టేది వాళ్ళ కొత్త అపీరియన్స్ తో వాళ్ళ మైండ్ అడ్జస్ట్ అవ్వడానికి. మొదట్లో అద్దాన్ని చూసిన తమ పాత రూపాన్ని చూసేవారు, కానీ 3 వారాల తర్వాత వాళ్ళ మైండ్ అలవాటు చేసుకుంది, వాళ్ళ ఐడెంటిటీ మారింది. ఈ అబ్జర్వేషన్ తర్వాత న్యూరో సైన్స్ లో చాలా డీప్ రీసెర్చ్ జరిగింది, అయితే ఒక అద్భుతాన్ని ప్రూవ్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మన మెదడుకి మార్పు అంటే అసలు నచ్చదు, అది అలానే డిజైన్ అయ్యి ఉంది. కొత్తగా స్టార్ట్ చేద్దామంటే మన మైండ్ ఒక డేంజర్ గా చూస్తుంది, అందుకే అలవాట్లని బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ 21 డేస్ కన్సిస్టెంట్ గా చేసిన తర్వాత బ్రెయిన్ తనంటదే అలవాటు చేసుకుంటుంది. కొత్త న్యూరల్స్ పాత్వేస్ ఫామ్ అవుతాయి. ఏదైతే ఒకప్పుడు కష్టంగా ఉందో అది తర్వాత నార్మల్ గా ఉంటుంది. ఇంకా సడన్ గా మీరు పని చేయమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోకుండానే ఆటోమేటిక్ గా చేసే వ్యక్తిగా మారిపోతారు. కానీ ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు 21 డేస్ ని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి సరైన ప్రాసెస్ తెలియదు, అందుకే ఫెయిల్ అవుతారు. సో అందుకే నేను మీకు ఒక 5 రూల్స్ చెప్తాను. ఇవి ఫాలో అయితే కేవలం తాత్కాలికం కాకుండా మీ మైండ్ సెట్, డిసిప్లైన్ అండ్ మీరు ఒక పూర్తి లైఫ్ స్టైల్ ని పర్మనెంట్ గా మార్చుకోగలరు. అండ్ రూల్ నెంబర్ 1, విన్ ద స్మాల్ బ్యాటిల్స్. చాలా మంది ఫెయిల్ అవడానికి కారణం వాళ్ళన్నీ ఒక్కసారిగా మారుస్తారు. సడన్ గా ఒక రోజు లేచి డిసైడ్ అవుతారు, నేను ప్రతి ఉదయం జిమ్ కి వెళ్ళాలి, 2 గంటలు చదువుకోవాలి, షుగర్ మానేయాలి, మెడిటేషన్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒక వారం తిరగకుండానే బర్న్అవుట్ అయిపోతారు. ఇది ఎలా అంటే 1 కిలోమీటర్ గానే నడవకుండా మ్యారథాన్ లో పరిగెడుతున్నట్టు. ఫ్రెండ్స్, మార్పుకి నిజమైన కీ ఏంటంటే చిన్నగా ప్రారంభించడం. దీనిని ఇలా అనుకోండి, గొప్ప యోధులు అతిపెద్ద శత్రువులతో పోరాటం స్టార్ట్ చేయరు, వాళ్ళు ముందు చిన్న యుద్ధాన్ని గెలవడం ద్వారా వాళ్ళ బలాన్ని పెంచుకుంటారు. అలవాట్లు కూడా సేమ్ టు సేమ్ ఇలానే పనిచేస్తాయి. మీరు ఉదయం తొందరగా లేవాలనుకుంటున్నారా? డైరెక్ట్ గా ఉదయం 5 గంటలకి లేవద్దు, రోజు 15 నిమిషాల ముందర లేవడం స్టార్ట్ చేయండి. ఫిట్ అవ్వాలనుకుంటున్నారా? రోజు 2 అవర్స్ చేస్తానని కమిట్మెంట్ పెట్టుకోవద్దు, ఫస్ట్ 10 పుషప్స్ తో స్టార్ట్ చేయండి. జంక్ ఫుడ్ మానేయాలందా? ఒకేసారి అన్ని మానేయడం బదులు మీ డైట్ లో ఒక అన్హెల్తీ ఫుడ్ ని మానేయడం మొదలు పెట్టండి. స్మాల్ వింగ్స్ క్రియేట్ మూమెంటం. అండ్ మన రూల్ నెంబర్ 2, నేను మారాలనుకుంటున్నా అంటే సరిపోదు, అండ్ మీకంటూ క్లియర్ మెజరబుల్ గోల్ ఉండాలి. నేను హెల్దీగా ఉండడం అని చెప్పడం మొదలు నేను 21 డేస్ ఓన్లీ వాటర్ తాగుతా, 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పండి. నేను ఎక్కువ చదవాలి అనడం మొదలు ఇలా అనండి, నేను ఈ 21 డేస్ లో ఒక బుక్ పూర్తి చేస్తా. స్పెసిఫై చేయడం వల్ల మీ కళలు ఒక కమిట్మెంట్ ని ఇస్తాయి, అండ్ ఆ కమిట్మెంట్ మీకు రిజల్ట్స్ ని చూపిస్తాయి. అండ్ రూల్ నెంబర్ 3, కట్ ద నాయిస్. ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతారు, కానీ మొదట్లో మోటివేట్ గా ఉంటారు, కానీ అప్పుడే మీ ఆలోచనలు మీ లోపలికి వస్తే ఫోన్ బజ్ అవుతుంది, మీ సోషల్ మీడియా రమ్మని పిలుస్తుంది, ఫ్రెండ్స్ ఏమో జస్ట్ ఒక చీప్ డే రా అని పిలుస్తారు. అండ్ ఇది మీకంతా తెలిసేలోపే మీరు మొదలు పెట్టిన చోటుకు వచ్చి ఆగుతారు. ఈ 21 డేస్ మీకు ఒక ఫోకస్ కాదు. ఎలాంటి ఫోకస్ అంటే ఇది ఒక మిషన్ లా మీరు ట్రీట్ చేయాలి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, సోషల్ మీడియా లిమిట్ చేయండి, పాత అలవాట్ల దగ్గర చేసే ప్రతిదాన్ని మీరు దూరం పెట్టండి. ఇదేం శాశ్వతం కాదు, కానీ మీరు నిజంగా మారాలి అనుకుంటే మీ ప్రోగ్రెస్ ని మీరు ప్రొటెక్ట్ చేయాలి. అండ్ రూల్ నెంబర్ 4, చాలా మంది వీక్ గా ఉండడం అలా కిక్ చేయరు, ఉన్నవన్నీ మర్చిపోయి లేని దాని కోసం ఆరాటపడతారు చూడండి, అందుకే కిక్ చేస్తారు. ఎవ్రీ మార్నింగ్ ఈ 3 విషయాల గురించి ఆలోచించండి కంటిన్యూస్ గా. అదేమిటంటే మీ బాడీ, మీ మైండ్, మీకున్న ఆపర్చునిటీస్. ఇది ఎందుకు అవసరం అంటే ఎప్పుడైతే మీ కాడ ఉన్న వాటిని అప్రిషియేట్ చేస్తారో మార్పు అనేది ఒక కష్టంగా చూడటం మానేస్తారు, అండ్ మార్పు అనేది ఒక స్పెషల్ స్టేటస్ గా చూస్తారు. రూల్ నెంబర్ 5, హద్దుకు మించి ఆలోచించండి. ఈ మార్పు కేవలం మీకోసమే కాదు, ఎవరో మిమ్మల్ని గమనిస్తారు.
చేస్తున్నారు. బహుశా ఒక ఫ్రెండ్ ఆర్ బ్రదర్ లేదా మీ ఫ్యూచర్ వర్షన్ అయి ఉండొచ్చు. సో నువ్వు ఎప్పుడైనా స్కిప్ చేయాలనిపిస్తే నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఇది నీ కోసమే కాదు, నీలా ఇంకోళ్ళు స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. అండ్ ఈ 21 days ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. కానీ ఇక్కడే చాలా మంది వదిలేసి ఏం స్టార్ట్ చేయరు, కానీ నువ్వు వేరు. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ ని సీరియస్ గా తీసుకోవాలని రెడీ అయితే ఒక అలవాటుని ఎంచుకోండి. అండ్ వచ్చే 21 రోజు కమిటెడ్ ఉండండి, ఎలాంటి సాకులు వద్దు. అండ్ సగం ఎఫర్ట్స్ పెట్టద్దు, కేవలం ఫోకస్, డిసిప్లిన్, యాక్షన్. కామెంట్స్ లో రాయండి మీ డెసిషన్ ఏంటి అనేది. అండ్ ఒకవేళ మీరు నిజంగా సీరియస్ గా ఉంటే ఐఎమ్ ఇన్ అని ఈ క్షణమే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం 21 days గురించి కాదు, ఇది ఒక మనిషి గురించి. ఎవరైతే మాట్లాడతాం కాదు, నిజంగా చేసి చూపిస్తారు. ఇట్లాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.